ఓ పక్క ప్రపంచం అంతా ఇటు కనంమించి లేచి పొయ్యిలో పడ్డట్టు అటు చూస్తుంటే, పడుతున్న పొయ్యిలో చూస్తుంటే, మన కేంద్ర మంత్రులు ఇద్దరు ఆ 2 దిశలకి వెళ్ళటానికి గల కారణం ఏంటండి? అంటే ఇది నిజంగా యాదృశ్చికం అనాలా, వ్యూహం అనాలా, ఏమో మరి తెలియదు కానీ గత 5, 6 ఏళ్ల నుంచి అండి ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరగబోయే ముందర భారత్‌ది ఏదో ఒక రకంగా పాత్ర ఉంటూనే ఉంటుంది. ఉదాహరణకి 2022లో మనకు తెలిసిందే ఫిబ్రవరిలో రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా ఫోర్సెస్ యుక్రెయిన్‌లోకి వెళ్తున్నది ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అని ప్రకటించారు. ఇది ప్రకటించే 2 నెలల ముందు ఆయన భారత్ రావడం జరిగింది. కొన్ని గంటలు ఉన్నారు, ఒప్పందాలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఫిబ్రవరి 20న యుఎస్, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేసే ముందర మన ప్రధాని మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు, నెతన్యాహును కూడా కలిశారు, పార్లమెంట్లో మాట్లాడారు. అండ్ దానికి ఇంకొంచెం సుమారుగా నెల ముందర యుఏఈ ప్రెసిడెంట్ ఎంబీజెడ్ భారత్ వచ్చారు. సో ఒక రకంగా అండ్ అది కూడా కొన్ని గంటల విజిట్. 3 గంటలు విజిట్. జర్నీ 8 గంటలు, కరెక్ట్. ఉన్నది 3 గంటలు. వచ్చారు, ప్రధానమంత్రిని కలుసుకున్నారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. సో మనకి అయితే ఇప్పుడు ఈ మీటింగ్ల వల్ల మనకు ఒక్కటి ఏం తెలిసిందంటే ఎనర్జీ నీడ్స్ మనవి ఏవైతే ఉంటాయో మనం వాటిని సెక్యూర్ చేసుకోవడంలో, ముఖ్యంగా రష్యన్ మీటింగ్ కానివ్వండి, లేకపోతే దాని తర్వాత ఇజ్రాయెల్తో జరిగిన మీటింగ్లో ఒక రకంగా మన ఎనర్జీ నీడ్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ చేసుకోము అనే ఒక సందేశం అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని ఒప్పందాలు ఇవి అందులో భాగమయ్యాయి అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ రష్యాది మనకి తెలిసిందే స్పష్టంగా. అప్పటి వరకు రష్యన్ ఆయిల్ తీసుకునే వాళ్ళం ఒక్కసారిగా మనం రష్యా నుంచి ఎంత తీసుకున్నామో, ఎంత ఒత్తిడి ఉన్నా మనకు తెలిసిందే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా 2 ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. సీజ్ ఫైర్ టైంలో ప్రకటించారు. మన ఎనర్జీ మినిస్టర్ ఖతార్ వెళ్ళారు, ఫారెన్ మినిస్టర్ యూఏఈ వెళ్ళారు. అయితే యూఏఈది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆయన కేవలం ఆయన కౌంటర్ పార్ట్ని కలవలేదు. ఆయన యూఏఈ ప్రెసిడెంట్ ఎంబీజెడ్ని కలిశారు, దాని తర్వాత యూఏఈ డిఫెన్స్ మినిస్టర్ని కలిశారు. ఈ కలిసినప్పుడు యూఏఈ ఫారెన్ మినిస్ట్రీ మామూలుగా వెళ్ళిన డెలిగేట్స్ వెళ్తే వాళ్ళది కలిసింది ట్వీట్ చేస్తారు. ట్వీట్ చేసినప్పుడు ఇరాన్ చేసిన దాడులు టెర్రర్ దాడులు అని చెప్పి వాళ్ళు అందులో చెప్పారు. సో అంటే యూఏఈ కరెంట్లీ ఇరాన్ది ఎలా చూస్తుంది అనేది మనకి దీంతో అర్థమవుతుంది. బట్ మన మంత్రులు అక్కడికి ఎందుకు వెళ్ళారు, వాట్ ఈస్ ద పర్పస్ అంటే గనక మోస్ట్లీ 2 అవ్వాలి. ఒకటి, అక్కడ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెక్యూర్గా ఉంచడం కోసం వాళ్ళకి కావాల్సినవన్నీ సెక్యూరిటీ చూడడం. అండ్ అట్ ది సేమ్ టైం ప్రైమరీ ఏంటంటే మనకు ఎనర్జీ రావడం, ఎనర్జీ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి. కరెంట్లీ భారత్ అదే పారామౌంట్గా చూస్తోందండి. దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే మనం ఒక్కసారి యూఏఈది ఇంకా ఖతార్ది మాట్లాడే ముందర మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు యుఎస్ వెళ్ళి అక్కడ కూడా క్యాష్ పటేల్ ఎఫ్బిఐ చీఫ్ని కలిశారు. మన అంబాసిడర్ కూడా అక్కడే ఉన్నారు కరెంట్లీ. దాని తర్వాత వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియోని కలిశారు. అయితే సర్గే గోర్ విక్రమ్ మిశ్రీ గారిని కలిసినప్పుడు ఆయన చేసిన ట్వీట్ ఏంటి అంటే ఎనర్జీ నీడ్స్ గురించి కూడా చర్చ జరిగింది అని. సో ఇప్పుడు ఏదైతే అందరూ ఒక పీస్ టాక్స్ అయ్యాయి, సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్నారో సమ్హౌ భారత్ చేస్తున్న మూవ్స్ చూస్తున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ ఈ సీజ్ ఫైర్ ఎక్కువ కాలం ఉండదు. వార్ కుడ్ బ్రేక్అవుట్, యుద్ధం మొదలవ్వచ్చు. ఆ యుద్ధమే గనక మొదలైనట్టయితే గనక భారత్కి ఏదైతే ఎనర్జీ రావాలో వెస్ట్ ఏషియా నుంచి అది ఎంతవరకు మనకు వస్తుంది. ఒకవేళ గనక అక్కడ ఏమన్నా అంతరాయం వచ్చినట్టయితే మనకు ఆల్టర్నేటివ్స్ ఎక్కడున్నాయి, ఆ ఆల్టర్నేటివ్స్ ఉన్నది వెస్ట్ ఏషియాది పూడ్చగలదా, అట్ ది సేమ్ టైం కాస్ట్ మెట్రిక్స్ ఎంత, దాని తర్వాత దాని ట్రావెల్ జర్నీ ఎంత. నేను అనుకోవడం ఇవన్నీ చూడడం ఒక రకంగా 360 degreesలో దీని గురించి అనలైజేషన్ చేస్తూ ఇందులో భాగంగానే వాళ్ళు వెళ్ళారని అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత మనం చూసాము సుమారు 7-8 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇరానియన్ వెసిల్ ఆయిల్తోనే భారత్కు వచ్చింది. అండ్ ఇది వచ్చిందా లేదో ట్రంప్ ఏమని ప్రకటించారు, ఇరాన్ నుంచి ఏది వెళ్ళదు, ఇరాన్ ఎకానమీకి ఇది ఖచ్చితంగా మేము హెల్ప్ అవ్వనివ్వమని అనేసారు ఆయన. సో మనకంటే ఆల్రెడీ సౌదీకి ప్రాబ్లం ఉంది మనకి ఎనర్జీ ఇచ్చేది, అట్ ది సేమ్ టైం ఖతార్కి ప్రాబ్లం ఉంది, యూఏఈకి దెబ్బ తగిలింది. వీటి నుంచి తీసుకుంటూ కొంచెం పూడ్చుకునేలా మనం ఇరాన్ది చూస్తే ఇప్పుడు ట్రంప్ ఇరాన్ని కూడా బ్లాక్ చేశారు. ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్, అంటే మననేదో దెబ్బతీయాలని కాదు, ఇరానియన్ ఎకానమీని కొట్టాలని. మనం చూసుకుంటే కనుక ఇరాన్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఏంటంటే 2 వస్తాయండి. నెంబర్ 1 ఆయిల్ అయితే నెంబర్ 2 స్టీల్.
ఈ సీజ్ఫైర్ ముందర ట్రంప్ యుఎస్ కానివ్వండి, ఇజ్రాయెల్, ముఖ్యంగా యుఎస్ భీకరంగా చేసిన దాడుల్లో బాగా నష్టపోయింది స్టీల్ ఇండస్ట్రీ అయితే, కరెక్ట్ సీజ్ఫైర్ ప్రకటించే ముందరే ఖర్గైలాండ్ మీద దాడులు చేయడం మనం చూసాం. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ ఇరానియన్ ఎకానమీని కూడా దెబ్బ కొట్టాలి అనే ఒక ప్రాసెస్లో యుఎస్ ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం గనక ఒకవేళ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఏ ఇరానియన్ వెసెల్ కూడా రాకుండా చేసినట్టయితే ఇరానియన్ ఎకానమీ మీద ఒత్తిడి పడుతుంది. దాని ద్వారా ఏవైతే పీ స్టాక్స్ చేయాలనుకుంటున్నారో పీ స్టాక్స్ చేయొచ్చనని అనుకుని ఉండొచ్చు. లేదు అంటే టూ సైడ్స్ కూడా దే ఆర్ బయింగ్ టైం. అవును, అది నిజమై ఉండొచ్చు. ఎందుకంటే బేసికల్లీ ఇప్పుడు ఈ సీజ్ఫైర్ ప్రకటించినప్పటి నుంచి యుఎస్ ఓడింది, ఇరాన్ గెలిచింది అనేది ఏదైతే ఉందో, దీనికి మనం ఒక భిన్న కోణంలో ఆలోచించినట్టయితే సీజ్ఫైర్ నిజానికి మేము ఒప్పుకోము, మేము ఒప్పుకుంటే ఒక్కటే అది కంప్లీట్ వార్ ఎండ్ అవ్వాలి, యుఎస్ బేసిస్ ఇక్కడ ఉండకూడదు అనేది ఇరాన్ 10 పాయింట్ ప్రపోజల్. కానీ ఇరాన్ ఇప్పుడు అది మార్చింది, సీజ్ఫైర్ చర్చలకు వచ్చింది. ఇప్పుడు సరే అందరూ యుఎస్ ఓడింది అంటున్నారు కాబట్టి యుఎస్ చర్చలకు వచ్చిందంటే అర్థం ఉంది. మరి ఇరాన్ చర్చలకు ఎందుకు వచ్చింది? దట్టు ఏదైతే ఒక పాయింట్ పెట్టుకున్నారో వాళ్ళ పాయింట్ని మాడిఫై చేసుకుని వచ్చారు అంటే వాళ్ళకు కూడా ఏదో నష్టం జరిగింది. సో బేసికల్లీ ఏంటంటే వీళ్ళు పాకిస్తాన్లో జరిగే నెగోషియేషన్స్ని ఇద్దరు వంకగా పెట్టుకుని చర్చలు కేవలం చూపించడానికే, బట్ తెర వెనక ఏంటంటే దే ఆర్ స్ట్రెంథనింగ్ దెమ్సెల్వ్స్. మనం చూసుకున్నట్టయితే ఒక పక్కన ఈ సీజ్ ఫైర్ చర్చలు అవుతూ ఉన్న టైంలోనే పాకిస్తాన్ నుంచి సుమారు 13,000 మంది సోల్జర్స్ సౌదీకి వచ్చారని సౌదీ ప్రకటించింది. అండ్ మ్యాసివ్ ఎయిర్ రిఫ్యూలర్స్ ఇజ్రాయలీ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అండ్ మ్యాసివ్ యుఎస్ ఆర్మీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లు మనకి వెస్ట్ ఏషియా వైపు వెళ్తున్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే కరెంట్లీ ఇప్పుడు ఇండోనేషియన్ ప్రెసిడెంట్ యుఎస్ వెళ్తున్నారు. ఆయన అక్కడ ఒక కండిషన్ అంటే ఒక ప్రపోజల్ యుఎస్ ఏం పెట్టబోతోంది అంటే ఇండోనేషియన్ ఎయిర్ స్పేస్ అన్కండిషనల్గా యుఎస్కి కావాలి. అంటే మా ఫైటర్ జెట్స్ ల్యాండ్ చేసుకోవడానికి, దాని తర్వాత మా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ చేసుకోవడానికి, మా ఏరియల్ రీఫ్యూలర్స్ పాస్ అవ్వడానికి, మా మిలిటరీ చాపర్స్ ఏది ఉంటే అది మా ఎయిర్క్రాఫ్ట్ మా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అది పాస్ అవ్వడానికి మీ ఎయిర్ స్పేస్ మీ ఎయిర్ బేసెస్ అన్కండిషనల్గా మాకు కావాలి అని చెప్పి ఆ ప్రపోజల్లో ఉంది. మరి అది ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతుంది అనేది చూడాలి. మనం కనుక చూసుకున్నట్టయితే ఒక రకంగా యుఎస్ ఇరాన్ని కంటైన్ చేయడంతో పాటు భారత్ని చైనాని కంటైన్ చేసేది లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఒక రకంగా మనం పర్షియన్ గల్ఫ్ నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే వెస్ట్ ఏషియాలో మనకి తెలిసిందే ప్రస్తుతం యుఎస్ బేసెస్ ఎన్ని ఉన్నాయో. అక్కడి నుంచి మనం కనుక కొంచెం కిందకు వచ్చినట్టయితే మారిషస్లో చాగోస్ ఐలాండ్ ఉండనే ఉంది. యూకే తిరిగి ఇచ్చేస్తానంటే ఎంత ఒత్తిడి తెచ్చిందంటే ఇప్పుడు అది తిరిగి ఇవ్వడానికి వీల్లేదని యుఎస్ అంది, యూకే ఇవ్వలేమనంది. దాని నుంచి ఇంకొంచెం వచ్చినట్టయితే ఇండోనేషియన్ ఎయిర్ స్పేస్ కూడా వాడుకుంటున్నారు. అంటే ఏంటంటే భవిష్యత్తులో చైనాతోని ఏమన్నా యుద్ధం వచ్చినా లేకపోతే చైనాని కంటైన్ చేయాల్సి వచ్చినా ఇది వాడుకోవడంతో పాటు ప్రస్తుతం ఎయిర్ బేస్లు ఒక సెక్యూర్ లొకేషన్ కావాలి, అట్ ది సేమ్ టైం మనకి రీఫ్యూలింగ్ కానివ్వండి, ఆల్టర్నేట్ ప్లేస్ కానివ్వండి, బ్యాకప్ కింద కావడానికి ఇండోనేషియాని మన యుఎస్ ఒక బేస్ కింద వాడుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఏ రకంగా చూసుకున్నా సరే ఇక్కడ వీళ్ళిద్దరూ సీజ్ ఫైర్కి వాళ్ళు అంటే లాంగ్ టర్మ్కి ఇష్టపడడానికి ఒప్పుకుంటున్నట్లు అనిపించట్లేదు. ఎందుకంటే మనం ఇదంతా యుఎస్ చూసాం ప్రిపరేషన్. మరి ఇరాన్ ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ ఇరాన్కి కూడా ఇట్ టుక్ ఏ హిట్. వాళ్ళ అమ్యునిషన్ బేస్లు కానివ్వండి, వాళ్ళ డ్రోన్వి కానివ్వండి, వాళ్ళ మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటికి అన్నిటికీ హిట్స్ తగిలాయి. సో ఇరాన్ కూడా దాని ఏవైతే మొత్తం వెపన్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ రీకూప్ చేసుకోవాలి, స్ట్రెంగ్తెన్ చేసుకోవాలంటే దానికి కూడా ఒక సమయం కావాలి. ఇక్కడే చైనా వస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో చైనా కూడా ఒక రకంగా మ్యాన్ ఏరియల్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్తోంది అని చెప్పి వార్తలు వచ్చాయి. అఫ్కోర్స్ చైనా ఖండించింది, బట్ వర్డ్సా యాక్షన్సా మనకు తెలీదు. అయితే ట్రంప్ ఏమన్నారంటే ఒకవేళ కనుక ఇది నిజమని తేలితే 50% టారిఫ్ చైనా మీద వేస్తాము అని చెప్పి ఆయన ప్రకటించారు.